ఏంటి భయ్యా ఏం కలుస్తున్నావు? సీతాఫలకాయలు. మా దగ్గర చింతవాలకాయలు అంటారు. చింతవాలకాయలు టెంకాయ చిప్పలు కలిస్తే చాలా టేస్ట్ బాగుంటుంది అంట. టెంకాయ చిప్పలు కలిస్తే బాగుంటాయి కదా? టేస్ట్ బాగుంటాయి. అంతా అయిపోయినాక నీకు కూడా ఒకటి ఇస్తా. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఇక్కడ మా రూప రాసుకుంటుంది, ఇక్కడ మా బుజ్జాక కూస్తుంది, ఇక్కడనేమో మా అమ్మ. చింతలకాయ అయిన తర్వాత చింతలకాయ కాల్చిన తర్వాత నీకేస్తాంట అమ్మ, నీ చిన్నమ్మని వాడు. సరే నాకు ఇష్టం కాయలు. మా బుజ్జాకకేం గుడ్ల కాయనంట. మా అమ్మ గుడ్ల కాయమనే అమ్మ ఇష్టపడ్డది ఇప్పుడు. సరిసా తింటారంట, ఇద్దరు షుగర్ పేషెంట్. సరే సరే. ఏంది ఈ కథ తెలుసా నీకు ఇది? సరే సరే, ఈ కథ మొత్తం రోజు తింటాము. మరి చింతవలకాయలు కాలుస్తున్నాం కాబట్టి మా అమ్మకు మా అక్కకు మరి వాళ్ళు చింతలు కలిసి వాళ్ళు తింటారని ఆశ అవుతుంది. చింతలకాయలు కాలుస్తున్నాం ఇప్పుడు. అంటే చింతలకాయలు ఎక్కువ కాలితే రుచి ఎక్కువ వస్తుందా, లేకపోతే మామూలుగా కలిసి రుచి ఎక్కువ వస్తుందా? మొత్తం నల్లగా కావాలి. ఎంత కాలుతుంది టేస్ట్ బాగుంటుంది. అట్లానా? సరేనండి, కాల్చిన తర్వాత నేను ఒకటి చిన్నదానా నాకు ఇవ్వండి. సరే సరే అండి. మీరు చింతలకాయలు ఒకటే కాలుస్తారా, లేకుంటే ఇంకా ఏమేమి వర్కులు చేస్తారు? ఇంకోటి ఒక టెంకాయలో ఒకటి మంచిగా స్వీట్లు, టెంకాయ స్వీట్ చేస్తారంట కదా మీరు, ఒకటి కోకోనట్ స్వీట్ లాగా, అది కూడా చాలా బాగుంటుంది. మీ ఓకే ఓకే అండి, సరే సరే. అదే ఒకసారి మీరు చేశారు, ఎక్సలెంట్ ఉంది. సరే సరే. మాతోటి చిన్న టమాటా పండ్ల చెట్టు, పండ్లు తెంపినట్టున్నది.